హాయ్ న్యూస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఫస్ట్ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. టైటిల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. కాకినాడ బీచ్ అండ్ మనకి పోర్ట్ ఉంది కదా, అదే మన ఫిషింగ్ హార్బర్ ఉంది కదా, ఈ రెండింటిని వీడియోలో చూపించేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం కదా, ఇక్కడ నుంచి బీచ్ వరకు కూడా టైం ల్యాప్స్లో కవర్ చేసేస్తాను. అక్కడక్కడ మాత్రం స్లో చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసేయండి. వీడియో కూడా చాలా బాగా వచ్చింది, జర్క్స్ ఏం లేకుండా మ్యాక్సిమం స్టడీగానే వచ్చింది. కొంచెం రోడ్స్ బాగాలేని చోట మాత్రం కొంచెం జర్క్స్ వచ్చాయి అంతే, కానీ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే సర్పవరం వరకు వచ్చాము. సర్పవరం వరకు రావడానికి 7 minutes పట్టింది. అండ్ ఇప్పుడు రైట్ తీసుకుని రమణయ్యపేట సైడ్ నుంచి మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే రమణయ్యపేట మార్కెట్ క్రాస్ అయిపోయాము. క్రాస్ అయిపోయిన తర్వాత కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. బస్ పార్క్ చేస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లు. టైం ల్యాప్స్లోనే ఎంతసేపు పట్టిందంటే మేము అక్కడ ఎంతసేపు వెయిట్ చేసామనేది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. సిటీ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయి ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ ఏరియా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రోడ్స్ వ్యూ అయితే చాలా బాగుంది. బోత్ సైడ్స్ ఆఫ్ ద రోడ్స్ ఫుల్ గ్రీన్గా ట్రీస్ అవి ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే వింటర్ సీజన్ కదా, లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి లీవ్స్ కూడా. చాలా చాలా బాగుంది ఈ వే అంతా.
ఇప్పుడైతే శిల్పారామం వచ్చేసింది. ఈ శిల్పారామం మ్యాక్సిమం పార్ట్ 2లో కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ఇఫ్ పాసిబుల్. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అందరి ఫేవరెట్ లైట్ హౌస్ అయితే వచ్చేసింది. బ్యూటీ ఆఫ్ ద లైట్ హౌస్ చూడాలంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైమే మనం రావాలి. ఇప్పుడు సన్ ఉంటుంది కాబట్టి దాని బ్యూటీ మనకు అసలు తెలీదు. సో ఎవరికైతే లైట్ హౌస్ చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చి విజిట్ చేయండి. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది కాకినాడ బీచ్ పార్క్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ నుంచి నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. వీలైతే ఇది కూడా వేరే వ్లాగ్లో నేను కంటిన్యూ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే మనం కాకినాడ స్మార్ట్ సిటీ బీచ్కి అయితే మనం ఇప్పుడు రీచ్ అయిపోయాము. సో చూసారు కదా, కోవిడ్ స్టార్టింగ్ నుంచి కూడా బ్యారికేడ్స్ వేసి ఈ బీచ్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడు ఓపెన్ చేశారనుకున్నాము, కానీ ఇప్పుడు కూడా ఇంకా ఓపెన్లో లేదు ఈ బీచ్. అండ్ టాపిక్ వచ్చింది కదా, లాస్ట్ జనవరిలో ఎంతమంది కాకినాడ స్మార్ట్ సిటీ రన్కి పార్టిసిపేట్ చేశారు కామెంట్ చేసి లెట్ మీ నో. ఇప్పుడైతే ఎన్టీఆర్ బీచ్కి వెళ్దాము, అసలు అదైనా ఉందో లేదో చూద్దాం. కాకినాడ బీచ్ చాలా లాంగ్ స్ట్రెచ్లో ఉంటుంది. ఇక్కడ నుండి ఉప్పాడ ఎండింగ్ వరకు కూడా సీషోర్ కంటిన్యూస్గా ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఎన్టీఆర్ బీచ్నే మనం యూజ్ చేసేవాళ్ళము. స్మార్ట్ సిటీ బీచ్ వచ్చిన తర్వాత బ్రిడ్జ్ దాటేస్తే చాలా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వరకు కవర్ అయిపోయేది. సో అందుకనేసి ఇప్పుడు మనం ఎక్కువగా స్మార్ట్ సిటీ బీచ్ని ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ జరిగే బీచ్ ఫెస్టివల్స్ కూడా ఎన్టీఆర్ బీచ్లోనే జరుగుతాయి. స్టార్టింగ్లో అయితే ఈ బీచ్ కూడా బ్యారికేడ్స్ వేసి క్లోజ్ చేస్తారు, కానీ ఇప్పుడైతే ఓపెన్లో ఉంది ఎన్టీఆర్ బీచ్. సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం బీచ్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుండి కూడా సీషోర్ వరకు వాక్ చేస్తూనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేశానంటే మొత్తం స్టోరేజ్ అంతా దీనికి అయిపోతుంది. సో అందుకనేసి ఇక్కడ పాజ్ చేసి అక్కడైతే రెస్యూమ్ చేస్తాను వీడియోని. సో ఫాలో అయిపోండి. ఇప్పుడైతే సీషోర్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా కాకులు ఉన్నాయి. కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో వచ్చాము. సన్ అయితే ఎగ్జాక్ట్గా నెత్తి మీద ఉంది, కానీ సమ్మర్ కాదు కాబట్టి వేడైతే లేదు. మంచి కూల్ ఎయిర్ అయితే వస్తుంది. అలాగే వెదర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా బీచ్ అయితే ఖాళీగా ఉందని చెప్పాలి. ఇంత ఖాళీగా ఉండదు, ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, కానీ ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది. ఈ వ్యూలో అయితే దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నారు, అంతేగాని సోషల్ డిస్టెన్సింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్గా మేము వెళ్ళిపోతున్న టైంకి అయితే ఈ కిడ్స్ కనిపించారు. చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. వీళ్ళని చూస్తే మా కజిన్సే గుర్తొచ్చారు. నా ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం నేను వెళ్ళిన బీచ్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్కి నేను వెళ్ళాను ఫస్ట్ టైం. అప్పట్లో అయితే అసలు బీచ్ అంటే ఒక టైప్ ఆఫ్ పిక్నిక్ అనమాట. ఎప్పుడో కానీ వెళ్ళము. అండ్ ఫుడ్ అంతా ప్యాక్ చేసేసుకొని 1 డే ఫుల్ ఎంజాయ్ చేసేలాగా వెళ్ళేవాళ్ళం అప్పుడు. అండ్ నా ఫేవరెట్ బీచ్ అయితే మెరీనా బీచ్, చెన్నైలో ఉంటుంది కదా, అది నా ఫేవరెట్ బీచ్. నిజంగా చాలా బాగుంటుంది అది.
సీషోర్ రీచ్ అవ్వాలంటే అది చాలా దూరం నడవాలి, నిజంగా కాళ్ళు ఫుల్ నొప్పులు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడలా ఉండదు, అక్కడ శాండ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, కాలు పెట్టగానే దిగిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు అయితే మనకు అసలు తెలియదు అంత డిస్టెన్స్ నడుస్తున్నామని. అటు ఇటు బోత్ సైడ్స్ మనకి షాప్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి మనం అంత డిస్టెన్స్ నడుస్తున్నామని కూడా తెలియదు. మెరీనా బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఫిష్ అయితే ట్రై చేయాలి, చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట, మౌత్ వాటరింగ్గా ఉంటాయి చూడగానే. యూజువల్గా అయితే ఫిష్ అంత నచ్చదు, కానీ అది చూడగానే నిజంగా తినాలనిపించింది, అంత అట్రాక్టివ్గా ఉంటాయి చూడటానికి. నేను వెళ్ళిన 2 times కూడా సాటర్డేనే వెళ్ళాను, సో నేనైతే తినలేకపోయాను. మీరు వెళ్ళినప్పుడు మాత్రం డే చూస్ చేసుకొని మీరు తినేటప్పుడే వెళ్ళండి. అంటే అప్పుడు జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ ఏంటో చెప్పనా, చాలా లేట్ అయిపోయింది అనమాట రిటర్న్ అవ్వడానికి. అయితే ఇంటికి రావాలంటే ఒక లోకల్ ట్రైన్లో రావాలి, సో మేము స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము. అదే టైంకి ఎవరు ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి అనేసి మా కజిన్స్ అందరం కొట్టుకుంటున్నాం అనమాట. లేట్ అయిపోయింది కదా, ఇంకా అర్జెంట్గా ఇంటికి వెళ్ళి పడుకోవాలి అందుకు. సో నేను ఫస్ట్ ఫ్రెష్ అవుతా అనేసి కొట్టుకుంటుంటే మా పెద్దమ్మ ఏం చేసిందంటే పంటలు వేసుకోండి అనేసి స్టేషన్లో పంటలు వేయించిందనమాట. అప్పటికి నాకు పంటలు అంటే ఏంటో తెలియదు, గేమ్స్ ఆడే ముందు వేసుకుంటారు కదా, అలాగా పంటలు వేసుకోండి అనేసి మా 5 members-ని నిల్చోబెట్టి పంటలు వేయించిందనమాట. అప్పటికి నాకు పంటలు అంటే ఏంటి తెలియదు కదా, ఏంటి అంటే హ్యాండ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ సైడ్ చూపించాలి అనేసి అన్నారు అంతే. ఏదో వేసుకున్న తర్వాత మొత్తం అయిపోయేసరికి నేను ఫస్ట్ అన్నారు. ఇంతకీ నేను ఫస్ట్ అన్నారు కదా, నేనైతే హ్యాపీ అనమాట. అప్పటి వరకు కొట్టుకున్నాం కదా, ఫోన్లో ఏదో ఒకటని నేను సైడ్ అయిపోయాను సైలెంట్గా. అప్పుడు జరిగింది నిజంగా నాకు కూడా తెలియదు, అది నిజంగా నేనే ఫస్టా లేకుంటే కన్ఫ్యూజన్లో అలా చెప్పారో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ అన్నారని సైలెంట్గా సైడ్ అయిపోయాను. సో అలా జరిగిందనమాట ఆ రోజు. అలాగే మీకు ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళిన బీచ్ అండ్ మీ ఫేవరెట్ బీచ్ మాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే మేము ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం అనమాట. కాకినాడ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ ఉంది కదా, దానికి మేము వెళ్తున్నాము. సో ఇప్పుడైతే ఫిషింగ్ హార్బర్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ పోర్ట్ టోల్ గేట్ అనేసి ఒకటి ఉంటుంది, ఇక్కడ టోల్ పే చేసేసి మనం ఈ ఫిషింగ్ హార్బర్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ రోడ్స్ కొంచెం బాగాలేదు, సో వీడియో అందుకే జర్క్స్ వచ్చాయి. అండ్ రైట్ సైడ్లో ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది కదా, అది ఒక ఓల్డ్ షిప్ అనమాట, పాడైపోయిన షిప్. అక్కడ ఎందుకు పెట్టారంటే ఫస్ట్ థింగ్ డెకరేషన్ కోసం, సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యూజ్ చేసే షిప్స్లో ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు ఈ పెద్ద షిప్స్లో ఉన్న పార్ట్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటారంట. ఈ విషయం మీకు తెలుసా? ఇప్పుడైతే మనం హార్బర్కి రీచ్ అయిపోయాము. ఒకసారి హార్బర్ కూడా ఒకసారి మీకు చూపించేస్తే మన వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇది చూసేయండి. ఇక్కడ ఉన్నవి ఉప్పు చేపలు. ఫిషెస్ ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కూడా కొన్ని డేస్కి పాడైపోతాయి కదా, సో అలా పాడైపోకుండా ముందుగా సాల్ట్ రాసేసి ఇలా ఎండబెట్టేస్తారన్నమాట. సో ఇలా ఎండు చేపలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫిషింగ్కి వెళ్ళిన బోట్. ఇది 3 to 4 days వరకు సీలోనే ఉండి ఫిషింగ్ చేసుకుని వస్తారనమాట వీళ్ళు. ఈ బోట్స్లోనే ట్యాంక్స్ కూడా ఉంటాయి, వాటిల్లో స్టోర్ చేసుకుని ఫిషెస్ని అయితే మనకి హార్బర్కి తీసుకుని వస్తూ ఉంటారు. ఇప్పుడైతే మేము ఆట్ టైంలో వచ్చాం కాబట్టి చాలా తక్కువ బోట్స్ ఉన్నాయి, 2 to 3 ఉన్నాయి అంతే. సండే వస్తే మాత్రం ఒక జాతరలా ఉంటుంది, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూడొచ్చు మీరు ఇక్కడ, చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ అనమాట. ఆక్షన్ అంటారు కదా, వేలం పాటికి ఇక్కడ ఫిషెస్ 2 to 3 members వేలం పాట వేసుకుని ఇక్కడ ఫిషెస్ అనేవి తీసుకుని వెళ్ళి స్ట్రీట్స్లో అమ్ముతూ ఉంటారు.
మోస్ట్ ఆఫ్ ద రిటైలర్స్ కూడా సీ ఫుడ్ని ఇక్కడ నుండే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనకి బెస్ట్ ప్రైస్తో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఫిషెస్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి, అలాగే బార్గెనింగ్ కూడా తెలిసి ఉండాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి స్టోరింగ్ బాక్సెస్ అనమాట. ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. థర్మోకోల్ బాక్సెస్లో, ప్లాస్టిక్ బౌల్స్లో ఇలాగా ఫిషెస్ అండ్ ప్రాన్స్ని స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు. రైట్ సైడ్ వచ్చేసి ఈ ఐస్లో పెట్టి ఫిషెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి ఫిషెస్. ఎల్లో ఫిన్ అని, టూనా, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుంటాయి. ఇక్కడైతే 2 క్యూట్ పప్పీస్ కొట్టుకుంటున్నాయి. సరదాగా వీడియో తీసాను. నేను వచ్చినప్పుడైతే 4-5 పప్పీస్ ఉన్నాయి, కానీ రిటర్న్ వచ్చేసరికి 2 కనిపించాయి. సరే అనేసి ఊరికే వీడియో తీసాను. వీడియోలో కొన్ని బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని సీగల్స్ అంటారు. అవి చాలా డేంజర్ అంట, మీకు తెలుసా? ఇవి ఎక్కువగా సీ షోర్స్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో సడన్గా చాలా ఎక్కువ ఒకేసారి వచ్చాయనేసి వీడియో తీసాను అంతే. ఫైనల్లీ ఇలా నా ఫస్ట్ వ్లాగ్ని అయితే కంప్లీట్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.